జాగోరే జాగో కార్యక్రమంలో ఈరోజు శబరిమలలో జరుగుతున్న ఇబ్బందులు, భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైన చర్చిస్తున్నాం. ముఖ్యంగా బంగారం ఎంత మాయమైంది, ఇప్పటివరకు లెక్కలో దొరికిన దాని ప్రకారమే 4.5 కేజీల బంగారం అని చెప్తున్నారు. కానీ తెలియకుండా ఎంత పోయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే తెలుగు భక్తులు ఎదుర్కొన్న ప్రధాన సమస్యలపైన కూడా చర్చిద్దాం. యమునా పాఠక్ గారు ఉన్నారు. యమునా పాఠక్ గారు ఈ కార్యక్రమానికి ఆమె కర్త కర్మ క్రియ. ఆమె విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ అధ్యక్షురాలు. ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేశారు. మేడం, శబరిమలలో అసలు ఏం జరుగుతుంది? ఎంత బంగారం ఆలయం కోల్పోయింది? అసలు దానిపైన నడుస్తున్న చర్చ ఏంటి? విపక్షాలు ఏం కోరుకుంటున్నాయి? తప్పకుండా సార్. ముందుగా అందరికీ నమస్తమాంజలి. మరి జాగోరే జాగోకి ఈరోజు వచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా, అలాగే వీక్షిస్తున్న ప్రేక్షకులకి ఈరోజు మా ప్యానెల్లో గెస్ట్గా వచ్చిన గెస్ట్లందరికీ కూడా నమస్తమాంజలి. వి వెల్కమ్ ఆల్ ద ప్యానలిస్ట్ who came on our panel today on Jagore Jago. We welcome you ardently and accepting our word to discuss about the Sabarimala issue at large today. My namaskarams to all the panelists. So మన ప్యానలిస్ట్ మీరు పరిచయం చేస్తారా? మనకి ఈరోజు మన ప్యానెల్లో శశికళ టీచర్ ఉన్నారండి. వీరు బేసికలీ శశికళ టీచర్ అంటే కేరళలో ఎవరికి కూడా తెలియని వారు ఉండరు. శశికళ టీచర్ అనగానే సేవ్ శబరిమల మూమెంట్ సంబంధించి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా వీళ్ళందరినీ కూడా ఒక ఐక్యంగా ఒక వేదిక మీదకి తీసుకొచ్చారు. కేరళకు చెందిన గౌరవనీయమైన హిందూ యాక్టివిస్ట్ వారు. అలాగే హిందూ సంస్కృతి ఆధ్యాత్మిక చైతన్యంపై నిరంతర సేవ, కేరళ హిందూ ఐక్య వేదిక చీఫ్ ప్యాట్రన్ గా వారు ఉన్నారు. అలాగే శబరిమల కర్మ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా వారు ఉన్నారు. హిందూ ఐక్యత, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో ధైర్యమైన స్వరం వారిది కేరళలో. అమ్మగారు అంటే కేరళలో తెలియని వారు ఎవరు లేరు. మరీ ముఖ్యంగా శబరిమల ఇష్యూకి సంబంధించి వారు పూర్తి ధైర్యంతో కూడా ప్రభుత్వానికి కూడా మెడలు వంచి మరి భగవంతుడి కంటే గొప్ప ఎవరు కారని నిరూపించిన ఒక మహనీయురాలు వారు ఈ రోజు మన షోకి రావడం నిజంగా కూడా మాకు నిజంగా ఒక గర్వకారణంగా ఉందండి. వారి గురించి టీచర్ തെലുഗുలో చెప్పానా? മലയാളంలో మేము ఇంట్రడ్యూస్ చేసాము. ടീച്ചറിനെ ഞങ്ങൾ ഇൻട്രൊഡ്യൂസ് ചെയ്താണ് അവർ തെലുഗു പ്രേക്ഷകർക്ക് ടീച്ചർ ചെയ്ത കാര്യങ്ങളെല്ലാം. అలాగే మన మధ్యలో గౌరవనీయులు బి బాలకృష్ణ గారు ఉన్నారు. వీరు వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ ఫర్ నేషన్ కేరళ నుంచి, వారు పాలకాడ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటరన్ గా ఉన్నారు. అలాగే మీరు చూస్తే ఎక్స్ ప్రెసిడెంట్ ఐటీ అండ్ సిఐఓ ఇండియన్ మేజర్ పోర్ట్స్ కి వారు చేయడం జరిగింది. మరి వారు కూడా సనాతన హిందూ ధర్మం పట్ల మరి కేరళలో కూడా ఈ రోజు నిష్పక్షపాతంగా కేరళలో ఉన్న పరిస్థితులను వివరించడానికి వారు కూడా మన ప్యానెల్లో ఉన్నారు. వి ఆర్డెంట్లీ వెల్కమ్ పి బాలకృష్ణన్ sir for joining us today as one of the panelists. Thank you sir and welcome to the our program. మన మధ్యలో వినోద్ నాంబియర్ గారు ఉన్నారు. వారు కేరళ వాసులైనప్పటికీ కూడా వారు స్థిరపడింది హైదరాబాద్ లో. మనందరికీ కూడా సుపరిచితులు. జాగోరే జాగో కూడా వారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వారు అనేక సందర్భాల్లో కూడా మనకి వాళ్ళు మద్దతు ప్రకటించారు. వారు ఒక అడ్వకేట్ కూడా, ప్రముఖ అడ్వకేట్ కూడా. మరి అనేక విషయాలలో టెంపుల్ ఇష్యూస్ మీద కూడా వారు నిరంతరం ఫైట్ చేస్తున్న వ్యక్తి. మరి వారు కూడా మన మధ్యలో ఉండడం చూస్తా ఉన్నాం. మరి కాసేపట్లో మన మధ్యలో వెంకటేష్ గారు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, టెంపుల్ యాక్టివిస్ట్. వారు కూడా ప్రత్యేకంగా 15 సంవత్సరాలు అనేక కీలకమైన విషయాలు ప్రభుత్వాల పరిధిలోకి తీసుకొచ్చి అటు తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కేరళ ప్రభుత్వంతో కావచ్చు, ఈ రోజు తెలుగు భక్తులు పడుతున్న ఇక్కట్లు కావచ్చు, భక్తులు పడుతున్న ఇక్కట్లు అనేక విషయాలు కూడా ప్రభుత్వం దగ్గరకు తీసుకొచ్చి అనేక సమస్యలు పరిష్కరించేలా కూడా వెంకటేష్ గారు చాలా దోహదపడ్డారు. వారు మనకి ఫోన్ ఇన్ లో జాయిన్ అవుతారు. అలాగే మీరు చూస్తే మనకి విఆర్ రాజశేఖరన్ గారు, వీరు వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వ హిందూ పరిషత్ కేరళలో నుంచి ఉన్నారు. వారు ఇప్పుడు అంటే అనుకోని పరిస్థితుల్లో వారు ఇప్పుడు ప్రయాణం చేయడం వల్ల వారు అందుబాటులోకి రాలేకపోయినా వారి యొక్క విశ్వ హిందూ పరిషత్ కేరళలో కీలకంగా ఎలా ఈ పాత్ర పోషించింది, ఎలా దీని మీద ఫైట్ చేస్తోంది, మరి రిట్ పిటిషన్స్ హైకోర్టులో అనేక సందర్భాల్లో విశ్వ హిందూ పరిషత్ కేరళలో చేస్తున్న ప్రయత్నము, అక్కడ జరుగుతున్న వాస్తవాలు వాళ్ళు ప్రజలకి ఎలా తీసుకొచ్చారనే దాని మీద కూడా ఒక నివేదిక నాకు ఇవ్వడం జరిగింది. అది మీకు కాసేపట్లో ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో చదవడం జరుగుతోంది. అలాగే మన మధ్యలో సార్ బాలకృష్ణ గురుస్వామి గారు ఉన్నారు. వీరు తెలంగాణ అయ్యప్ప జేఏసీ కన్వీనర్ గా ఉన్నారు. 15 సంవత్సరాల నిరంతరం కూడా పాదయాత్ర అటు కశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి శబరిమల ఒక గొప్పతనాన్ని చాటు చెప్పిన ఒక మహనీయులు. అది కూడా గోమాతను కూడా వారు చాలా దివ్యంగా సేవిస్తున్న ఒక మహనీయులు. వారు కూడా మన ఈ షోలో రావడం నిజంగా కూడా మన ధన్యోస్ని సార్. మరి మీరందరూ కూడా రావడం, మరి ఈ రోజు ముఖ్య ఉద్దేశం కూడా
చాలా వరకు కూడా ఇది కేరళ రాష్ట్రం కదా, కేరళ రాష్ట్రంలో శబరిమల సంబంధించిన విషయం తెలుగు రాజులు, తెలుగు ప్రజలు, మరి తెలుగు మీడియాలో మనం ఎందుకు జాగోలో దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి అని ఈ రోజు మనం అనుకుంటే మిత్రులారా, ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 70% పైపెచ్చు మన నుంచి తెలుగు భక్తులు చాలా వరకు మీరు చూస్తుంటే వివిధ రాష్ట్రాలలో కూడా, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలు, తెలుగు భక్తులు చాలా మంది కూడా మరి గణనీయమైన విశ్వాసంతో, నమ్మకంతో అటు స్వామి వారిని సేవించుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేక సందర్భాలలో మరి ప్రత్యక్షంగా స్వామి వారిని చూడకపోయినా వారి లీలలు తెలుసుకొని అనేక సందర్భాల్లో మనం ఇక్కడి నుంచి మాట్లాడిన పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి పెద్దలందరి సూచనలు తీసుకుంటూ కూడా ఆ ఒక్కొక్క కథనం వింటూ ఉంటే నిజంగా కూడా కళ్ళ నీళ్ళు వచ్చేవి, అంటే హృదయ విదారకంగా ఉండేవి. ఏమిటి ఇంత భక్తి ఉన్నా, ఇంతవరకు కూడా మనమందరం భక్తులుగా కాంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా ఈ రోజు ఇంత దయనీయమైన పరిస్థితి, మన దేవుణ్ణి మనకు ఎందుకు దూరం చేస్తున్నారు? ఒక్క నిమిషం ఆలోచించండి మిత్రులారా. అనేక మంది అయ్యప్ప స్వామి భక్తులు భక్తి విశ్వాసాలతో ఈ రోజు అక్కడికి వెళ్ళి మరి స్వామిని దర్శించి తరించాలనుకున్న పరిస్థితుల్లో నీళ్లు లేక, ఇబ్బందులు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా లేక, కనీసం వెళ్లే మార్గ మధ్యలలో అనేక సదుపాయాలు అక్కర్లేదు, కానీ మినిమం ఫెసిలిటీస్ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. తిరుపతి ఇందాక కూడా మన ప్రోమోలో రన్ చేస్తా ఉన్నాం. తిరుమల లాంటి క్షేత్రాల్లో చక్కటి ఒక మేనేజ్మెంట్ మనం చూస్తా ఉన్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే కూడా అవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత అద్భుతంగా చేస్తా ఉన్నాము. మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తూ ఉంటే అనేక మంది భక్తులు అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు, విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత అద్భుతంగా మరి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటివన్నీ కూడా ఒకనొకప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని కోర్ట్ చేస్తూ చెప్పడం జరిగింది. అయినా కూడా స్థానిక ప్రభుత్వాలు వీటిని పట్టించుకోకపోవడం, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు, ఇంతమంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తూ ఉంటే మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎందుకు కనీసం కేరళ సర్కార్తో సంప్రదింపులు చేయలేకపోతున్నారనే దాని మీద కూడా ఈరోజు ఎందుకంటే చాలా మంది ఇక్కట్లు పడుతున్నారు, చాలా మందికి. అండ్ మరీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా మన ముఖ్య ఉద్దేశం జాగో ఈరోజు భగవంతుడికి సంబంధించిన ఆలయ ఆస్తులు, అది బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా నిలువు దోపిడీ చేస్తున్నారు. బహిర్గతంగా దోపిడీ చేసినా కూడా అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ప్రజల ముందుకు, మరీ ముఖ్యంగా భక్తుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు ఇంతమంది పెద్దలతో చర్చని మనం కొనసాగించే ముందు మరి విశ్వ హిందూ పరిషత్ నుంచి వారు చేసిన ఒక్క ఆస్పెక్ట్ మనం ఒకసారి నేను ఇంగ్లీష్ లో చదువుతాను మీకు. రిగార్డింగ్ ద గోల్డ్ థెఫ్ట్ ఎట్ శబరిమల, గోల్డ్ వాస్ కంటిన్యూస్లీ లూటెడ్ ఫ్రమ్ శబరిమల డ్యూరింగ్ ద పీరియడ్స్ ఆఫ్ 2018 to 19, 2023 to 24 and 25. It is understood that even every important gold-plated domes of the Sabarimala temple, which are invaluable treasures, were stolen under the guise of installing new gold plates. However, on September 7, 2025, in connection with the Thiruvonam festival, the temple was opened for celebrations. ఇది కొంత ఇంగ్లీష్ లో చెప్పినా కూడా తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను మన తెలుగు ప్రేక్షకుల కోసం. కొత్త బంగారు పలకలు అమర్చడం అనే ముసుగులో అమూల్యమైన తాలిక కూడలు కూడా తొలగింపబడ్డాయి. 2025 సెప్టెంబర్ 7న తిరువోణం రోజు చంద్రగ్రహం కారణంగా ఆలయాన్ని ముందుగానే మూసివేశారు. హరివరాసనం అనంతరం సోపాన మార్గానికి వెళ్లే అన్ని గ్రిల్లులు లాక్ చేసి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేయడం జరిగింది. ఇది ముందస్తు ప్రణాళికను స్పష్టం చేస్తోంది. అదే రాత్రి ద్వారపాలక విగ్రహాలు, సోపాన మెట్లు, కట్టెల పడి తలుపు ఫ్రేములు, ద్వారంపై ఉన్న లక్ష్మీ విగ్రహం తొలగించి రహస్యంగా బయటకు తరలించారు. సెప్టెంబర్ 8 అర్ధరాత్రి తర్వాత విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి తమ యూట్యూబ్ ఛానల్ హిందూ విశ్వాస్ ద్వారా ఈ విషయం బయటపెట్టింది. అనంతరం రిపోర్టర్ టీవీ ద్వారా సమాచారం బహిర్గతమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు విషయం తెలిసింది. దీనికి స్పందనగా విహెచ్పి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు ప్రారంభమయ్యాయి. అరణ్ముల త్రివాభరణం కమిషనర్ కార్యాలయం తర్వాత తిరువనంతపురం దేవస్వం బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద భారీ నిరసనలు నిర్వహింపబడ్డాయి. సెప్టెంబర్ 9న పంబా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ వినోద్ కు అధికార ఫిర్యాదు సమర్పించి రిసీవ్ కూడా పొందారు. ఈ కేసు కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ వరకు విస్తరించిన నెట్వర్క్ తో సంబంధం ఉందని అనుమానాలు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, సమర్పిత ఆభరణాలు అంతర్జాతీయ పురావస్తు దొంగల చేతుల్లోకి వెళ్లి ఉండవచ్చున్న అవకాశము అంతర్జాతీయ లింక్ స్పష్టంగా కనిపిస్తోంది.
సిట్ దర్యాప్తు సరిపోదని భావించి కేరళ హైకోర్టులో సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు హైకోర్టు నుంచి తుది నిర్ణయం రాకపోవడం బాధాకరం. శ్రీ కోవిల్ కు జరిగిన ఆ ఆధ్యాత్మిక నష్టం దృష్ట్యా దేవప్రశ్నం నిర్వహించాలంటూ దేవస్వం బోర్డుకు ఆదేశాలు ఇవ్వాలను మరో కేసు కూడా దాఖలైంది. దీనిపై నిర్ణయం లేదు. సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను అరెస్ట్ చేయాలని అనే డిమాండ్ విహెచ్పి న్యాయ పోరాటం కొనసాగుతోంది. దొంగలించిన బంగారం, విగ్రహాలు, పవిత్ర వస్తువులని పూర్తిగా స్వామి సన్నిధికి తిరిగి తీసుకురావాలని ఒక భక్తుల తుది లక్ష్యంగా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు ఈ విషయాలు పూర్తిగా కేరళకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు మనతో ఉన్నారు. మనం ఈ రోజు మన చర్చ కొనసాగిద్దాం.